Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I'm going to explain the one of the important topic to you. సో ప్రీవియస్ వీడియోస్లో నేను రకరకాల వీడియోస్ చేశాను. నేను ఇన్ఫ్లేషన్ పైన, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, కాజెస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ చూడండి. సో దీన్ని మంచిగా ప్రిపేర్ చేసుకోండి. వాట్ ఈస్ ది టుడే ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్ వాట్ ఈస్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. అంటే ఇన్ఫ్లేషన్ అనేది పెరగడం ద్వారా ఏ రంగాలపై ఎఫెక్ట్ పడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా షార్ట్ ఆన్సర్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ పర్పస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడండి. ఫస్ట్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది? ఇన్ఫ్లేషన్ అంటే వస్తువుల యొక్క ధరల పెరుగుదలను ఇన్ఫ్లేషన్ అంటారు. సింపుల్. సో ఇంక్రీజ్ ది ప్రైస్ లెవెల్స్ ఇన్ ది కంట్రీ, ద జనరల్ ప్రైస్ లెవెల్స్ ఇన్ ది కంట్రీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఇన్ఫ్లేషన్. అంటే ధరలను పెరుగుదలనే మనము ఇన్ఫ్లేషన్ అని మనం చెప్పవచ్చు. సార్, ఇన్ఫ్లేషన్ పెరగడం ద్వారా ఎలాంటి ఎఫెక్ట్ అనేది మన ఆర్థిక వ్యవస్థపై పడుతుంది? సో ఏ రంగాలపై ఎఫెక్ట్ అనేది పడుతుంది మనకు కావాలి. సో టుడే ఐ విల్ డిస్కస్ అబౌట్ దట్. సో దట్ ఈస్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంది ఇన్ఫ్లేషన్ పెరగడం ద్వారా? ఫస్ట్ ఆన్ ప్రొడక్షన్. ఎవరిపై ఎక్కువగా ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ పడుతుంది? ప్రొడక్షన్. సార్, ధరలు పెరుగుదలకు ప్రొడక్షన్కి ఏం సంబంధం సార్? సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ పెరగడం ద్వారా అంటే ధరలు పెరగడం ద్వారా రా మెటీరియల్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రా మెటీరియల్ కాస్ట్ ఇంక్రీజ్ కావడం ద్వారా అండ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ కావడం ద్వారా ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది లాజిక్ చూడండి ఎట్లా ఉంది లాజిక్. ఫస్ట్, ఒక దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగితే రా మెటీరియల్ కాస్ట్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పాదక వ్యయం పెరుగుతుంది. పెరగడం ద్వారా వస్తువుల యొక్క ధరలు కూడా ఆటోమేటిక్గా సెల్లర్ ఏం చేస్తాడు? పెంచేస్తాడు. ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు? ధరలు పెంచుతున్నాడు. కాబట్టి ఇన్ఫ్లేషన్ పెరగడం ద్వారా ప్రొడక్షన్పై ఎక్కువగా ఈ ప్రభావం పడుతుంది. ఫస్ట్ ఎఫెక్ట్ ఆన్ ప్రొడక్షన్ తగ్గిపోయే అవకాశం అనేది ఉంది అని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇన్ఫ్లేషన్ డిస్కరేజెస్ సేవింగ్స్. ఫస్ట్ ఏమవుతుంది? ఏ దేశంలో ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక వ్యక్తికి 10,000 రూపాయల ఆదాయం వస్తుంది, జీతం వస్తుంది అనుకుందాం. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయినప్పుడు అతను సేవింగ్ చేయగలుగుతాడా? సేవింగ్ చేయలేడు. సేవింగ్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. ఇన్వెస్ట్మెంట్ తగ్గడం ద్వారా ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. ఓకే, మెయిన్ థింగ్ ఈజ్, సో ఆదాయం ఏమో తక్కువగా ఉంది, ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు. సో ఇన్ఫ్లేషన్ డిస్కరేజ్ ది సేవింగ్స్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఆన్ క్యాపిటల్ ఫార్మేషన్, on capital formation, like that banking services, so బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, వీటిపై కూడా ప్రభావం పడుతుంది. ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. సో సెకండ్ ఎఫెక్ట్ ఆన్ ది ప్రొడక్షన్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ పై కూడా ఇది ఎఫెక్ట్ అనేది పడుతుంది. ముఖ్యంగా చూడండి, ద ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ నాట్ యూనిఫామ్ ఆన్ ఆల్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్. సో ఇన్ఫ్లేషన్ అనేది అందరిపైన యూనిఫామ్గా ఉండదు. సో ఎఫెక్ట్ ఆఫ్ యూనిఫామ్ ఎఫెక్ట్ అంటే ఎవరిపై ఎక్కువగా ఉంటుంది? పూర్ పీపుల్ పైన ఎక్కువ ప్రభావం ఉంటుంది ఇన్ఫ్లేషన్ ప్రభావము, రిచ్ పీపుల్ పై చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి సో యూనిఫామ్ ఎఫెక్ట్ అనేది లేకపోవడం. ధనవంతులు, రిచ్ పీపుల్ ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ పెరిగినా, ధరలు పెరిగినా వారికి ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ ఎవరిపై ప్రభావం ఉంటుంది? పూర్ పీపుల్ చాలా సఫర్ అవుతారు. సో ఇక్కడ చూడండి, సో
the impact of inflation is not uniform on all section of the people, and mainly it affects on poor people but not rich people. పూర్ పీపుల్ పైన ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది, రిచ్ పీపుల్ పైన పడదు. అండ్ ఎఫెక్ట్ ఆన్ కన్జ్యూమర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్. సో ఇది ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఎవరిపై పడుతుంది? ధరలు పెరగడం ద్వారా కన్జ్యూమర్ కొనుగోలు శక్తి తగ్గుతుంది, కన్జ్యూమర్ పైన పడుతుంది. ఎంటర్ప్రెన్యూర్ పైన కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. అండ్ సోషల్ ఇంపాక్ట్, సొసైటీ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం ద్వారా ఆ దేశంలో సొసైటీ పైన కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ క్రియేట్స్ ది ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. ముఖ్యంగా చూడండి, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. అంటే ధనిక మరియు పేద వ్యత్యాసం అనేది పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు పూర్ పీపుల్గానే ఉండిపోతున్నారు, ధనవంతులు ధనవంతులుగా ఉండిపోతున్నారు. హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, ఉన్నవారు లేనివారు, సమాజం మొత్తం కూడా సొసైటీలో సొసైటీ మొత్తం కూడా రెండు భాగాలుగా డివైడ్ కావడం జరుగుతుంది. పూర్ పీపుల్, రిచ్ పీపుల్ అని రెండు భాగాలుగా డివైడ్ కావడం జరుగుతుంది. సో ఇన్ఈక్వాలిటీస్ అంటే అసమానతలు అనేటువంటివి పెరిగిపోతాయి. సో ఆన్ హెల్త్, సో ఇంకొకటి ప్రభావం సొసైటీలో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో వ్యక్తుల యొక్క ఆదాయం తగ్గిపోతుంది. తగ్గినప్పుడు దే ఆర్ నాట్ మేకింగ్ దట్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ ఎక్స్పెండిచర్ చేయలేకపోతున్నారు, అంటే వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతారు. తర్వాత క్వాలిటీ ఎడ్యుకేషన్ని వారి పిల్లలకు ఇవ్వలేరు. ఎడ్యుకేషన్పై పడుతుంది, ఆరోగ్యంపై పడుతుంది, అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ ది సోషల్ ఇంపాక్ట్. అంటే సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ అనేది పెరిగిపోతాయి, హెల్త్ ప్రాబ్లం ఎక్కువగా అవుతుంది, ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది, ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవుతుంది, అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ పొలిటికల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటిది? రాజకీయాలపై కూడా దీని యొక్క ప్రభావం పడుతుంది. ఇన్ఫ్లేషన్ దేనిపై? ఫస్ట్ ఆన్ ప్రొడక్షన్ పైన పడుతుంది, ఆన్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సోషల్ ఇంపాక్ట్, పొలిటికల్ ఎఫెక్ట్స్. డ్యూ టు ది ఇన్ఫ్లేషన్ నో స్టెబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఇన్ ది కంట్రీ. ఒక దేశంలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం వల్ల ఆ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సరిగ్గా పరిపాలన చేయలేవు. సింపుల్ వన్. అలాంటప్పుడు ఏమవుతుంది? స్టెబిలిటీ అంటే స్థిరమైన ప్రభుత్వాలు కొనసాగవు ఆ దేశాల్లో. సో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఓకే. సో బికాస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ administration. So these are the 4 effects of the inflation. Simple one. Okay. Thank you.